తెలంగాణలో రాజకీయం వేడెక్కడంతో పాటు భానుడి బగబగలు కూడా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకోగా, మరోవైపు కరీంనగర్ ఆసుపత్రిలో గర్భిణీలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మహబూబాబాద్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా నిర్మల్ ఎస్పీ తీసుకుంటున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది. వీటన్నింటిపై క్షేత్రస్థాయి వివరాలు అందించేందుకు రిపోర్టర్లు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మెదక్ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. యాదగిరి, చెప్పండి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ధాన్యంతో పాటు రైతులు కూడా కొనుగోలు కేంద్రాల వద్ద పడగాకులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొనుగోలు చేయడం ప్రణాళిక సిద్ధం చేసుకోకుండా చాలా విఫలయత్నం, పూర్తిగా విఫలమైన చెప్పచ్చు. దాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అధికారులు ఏదైతే ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు వ్యవసాయ గోను సంచులు, దాంతో పాటు గంజి బ్యాగులతో పాటు మిల్లర్ల దగ్గర అంటే చాలా ఫాస్ట్ గా మిల్ల దగ్గర కార్యక్రమం ఆయిల్ మూమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా నడుస్తూ ఉంది. ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రైతులు కూడా రోడ్డు ఎక్కేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం కొన్నారు. ఇప్పటికే లక్షలాదిగా మెట్రిక్ టన్ను ఉన్నటువంటి ధాన్యాలు ఇప్పటికీ కళ్ళల వద్ద కానీ లేకుంటే బిడ్డల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాయి. దాంతో పాటు చాలా మంది రైతులు ఇప్పటికీ రోడ్డు పైన ఆరబోసుకునే కొనుగోలు కేంద్రాల వద్ద వెయిట్ చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకుంటే ఇప్పటి వరకు ధాన్యం పండించినటువంటి రైతులంతా కూడా కేవలం రైతుల దగ్గర నుంచి కేవలం అధికారులు 20% మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవడం జరిగింది. తద్వారా మిగతా 80% ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఇంకా కళ్ళల వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం తెలుస్తుంది. అంటే దీనిపైన ఇప్పటికే పూర్తిగా రైతులంతా కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. అటు మిల్లర్లు అటు అధికారులు కుమ్మక్కయ్యారని, అదేవిధంగా ఇక్కడ దళారుల యొక్క పెత్తనం కూడా దళారుల వచ్చేతో కూడా పడి మేము నగిలిపోతున్నటువంటి ఆవేదన రైతులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు అంతా కూడా రైతులు పడగాపులు కాస్తామని మనం చెప్పొచ్చు. దాంతో పాటు రానున్న ఇంకా వారం 10 రోజుల్లో వర్షాకాలం సంబంధించిన సాగు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటే ఇప్పటికి కూడా ధాన్యాలు కొనుగోలు చేయకపోవడం పట్ల అటు రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తోంది. ఇప్పటికే వాళ్ళు కార్యక్రమాలు రోడ్డుపైకి వచ్చిన రైతులు అటు మెదక్ కలెక్టరేట్ దగ్గర ధర్నా తీయడం జరిగింది. అదే సిద్దిపేట రహదారి పైన ధర్నా తీయడం జరిగింది. అలాగే కొంచెం ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నటువంటి నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి, మెదక్, జగదేవ్పూర్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రైతులు పూర్తిగా ఆగ్రహాలు వాళ్ళ యొక్క ఆందోళన వ్యక్తపడుతున్నారు. అదే ఇది ఒక ప్రభుత్వం యొక్క విఫలంగా భావిస్తారు. కొనుగోలు అవి పండించే పంటలు కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళు వాపోత పరిస్థితి మనం చూస్తాం. అది ఇప్పటికైతే ప్రభుత్వం ఈ యొక్క ఆందోళన మరింత తీవ్రతరం దాల్చే అవకాశాలు ఉన్నాయి. వారు అధికారులను కూడా నిలదీసే పరిస్థితి మనకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దాంతో పాటు ఏదైతే రానున్న రోజుల్లో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రైతుల యొక్క ఆందోళన సెగ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే గుట్టలుగా పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే దేని పక్షంలో ఇది వాళ్ళ యొక్క రైతుల యొక్క ఆందోళన మరింత ఉద్యోగ రూపం దాల్చే అవకాశం కల్పిస్తున్నాయి. లక్ష్మి, అది మొత్తం మీద ఇప్పటికైనా ఏదైతే రాజకీయం కోణంలో చూసుకుంటే మీద పార్టీలకు సంబంధించిన వాళ్ళు రైతులకు అండగా నిలిచి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేస్తుంది. దానిపైన వారు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పటికే మా రైతులు మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకారంగా వాళ్ళు చేసే ఆందోళనతో పాటు మేము మీతో పాటు మేము ఆందోళన చేపడతాము, ఉన్న ప్రభుత్వం నిలదీస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.